గోమూత్రానికి రోగాలను నయం చేసే అద్భుత శక్తి ఉందా, లేక అది కేవలం ఒక ప్రచారం మాత్రమేనా? దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు గోమూత్రంలో ఎలాంటి ఔషధ గుణాలు లేవు, పైగా అది ప్రమాదకరమైన ఆధారాలతో హెచ్చరిస్తున్నా ఒక ఐఐటి డైరెక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తి దాన్ని ఔషధంగా ప్రచారం చేస్తే ఏమనాలి? విశ్వాసాల పేరుతో సైన్స్ ను పక్కన పెడితే జరిగే నష్టం ఎంత? పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ పై లోక్సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటిని గోమూత్ర నిపుణుడు అని వ్యాఖ్యానించడంతో ఈ అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఐఐటి డైరెక్టర్ హోదాలో ఉండి కామకోటి గతంలో చేసిన వ్యాఖ్యలే ఈ విమర్శల కారణం. గోమూత్రానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయని, అది తాగడం వల్ల తీవ్రమైన జ్వరం తగ్గిందని ఎవరో ఒక వ్యక్తి చెప్పిన కథనాన్ని ఆధారం చేసుకుని గోమూత్రం ప్రత్యేకతల గురించి చెప్పాడు ప్రొఫెసర్ కామకోటి. కానీ సైన్స్ ఇలాంటి కథనాల ఆధారంగా నడవదు, కేవలం ఎవిడెన్స్ ఆధారంగానే నడుస్తుంది. కామకోటి గారి వ్యాఖ్యలను పక్కన పెట్టి అసలు పరిశోధనలు ఏం చెప్తున్నాయో చూద్దాం. దేశంలోనే అత్యున్నత పశు వైద్య పరిశోధన సంస్థ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. గోమూత్రంలో మనుషులకు తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కలిగించే ఈ కొలి వంటి 14 రకాల ప్రమాదకర బ్యాక్టీరియాలు ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. గోమూత్రం మనుషులు తాగడానికి ఏ మాత్రం సురక్షితం కాదని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పారు. వైద్య శాస్త్రం ప్రకారం మూత్రం అనేది శరీరం బయటకు పంపే జీవక్రియ వ్యర్థం. అందులో యూరియా, యూరిక్ యాసిడ్, విష పదార్థాలు ఉంటాయి. వ్యర్థ పదార్థాన్ని నేరుగా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ వైద్య సంస్థ కూడా గోమూత్రం గురించి చెప్పలేదు. గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్స్ లోనూ గోమూత్రం ద్వారా జ్వరం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, క్యాన్సర్ ఇలాంటివేవీ నయమవుతాయని నిరూపించే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నమోదు కాలేదు. ఒక ల్యాబ్ లోని పెట్రీ డిష్ లో ఏదైనా పదార్థం బ్యాక్టీరియాపై స్వల్ప ప్రభావం చూపినంత మాత్రాన అది మనుషులకు మందు అయిపోదు. సబ్బు లేదా శానిటైజర్ కూడా ల్యాబ్ లో బ్యాక్టీరియాను చంపుతుంది. అంత మాత్రాన వాటి తాగి రోగాలను నయం చేసుకుంటామా? ఐఐటి లాంటి అత్యున్నత సంస్థ అధిపతిగా ఉన్న వ్యక్తి బాధ్యత ఏంటి? ఇలా నమ్మకాలను ప్రచారం చేయడమా, లేక విద్యార్థుల్లో ఎవిడెన్స్డ్ బేస్డ్ థింకింగ్ ని పెంపొందించడమా? నిరూపించబడిన నమ్మకాలను శాస్త్రంతో ముడిపెడితే అది సమాజంలో మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని మాత్రమే పెంచుతుంది. భారతదేశం గ్లోబల్ సైంటిఫిక్ హబ్ గా మారాలంటే అది ప్రాచీన కథనాలపై కాదు, ఆధునిక పరిశోధనలు, క్లినికల్ ఆధారాలపై మాత్రమే సాధ్యమవుతుంది. సైన్స్ కు మతం లేదు, నిజాలు నమ్మకాలకు తలవంచవని గుర్తుంచుకోవాలి. అందుకనే విద్యా సంస్థలు విద్యార్థులకు ఏం నమ్మాలో కాదు, ప్రశ్నిస్తూ ఎలా నిజాలను అన్వేషించాలో నేర్పించాలి.